వెల్కమ్ టు PCN న్యూస్. వాసవి వనితా క్లబ్ పాలకొల్లు ప్రెసిడెంట్ బొండాడ వినయ రాహుల్ వృద్ధాశ్రమానికి వాషింగ్ మిషన్, 30 కేజీల ఇడ్లీ రవ్వ ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేశారు. బొండాడ వినయ గారు రీజనల్ చైర్మన్ విఎన్ సిల్వర్ సొలుసు రామకృష్ణ గారి అధికారిక పర్యటనలో భాగంగా రాహుల్ వృద్ధాశ్రమానికి వాషింగ్ మిషన్, 30 కేజీల ఇడ్లీ రవ్వ, 6 దిండులు, యూరిన్ డబ్బాలు, CHRS అచ్చుగట్లపాలెం గవర్నర్ స్కూల్ కు వంట పాత్రలు, మిక్సీ, పేద వృద్ధురాలికి 1000 రూపాయల నగదును, పేద విద్యార్థికి సైకిల్, రైతు దంపతులకు బట్టలు పెట్టి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యలమంచిలి మండలం ఐలకపర్రు గ్రామానికి చెందిన కొండాకుల శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు వారి కుమారుడు అవయవదానం చేశారు. ITI చదివిన కాంట్రాక్టుల పవన్ కుమార్ దొడ్డిపట్ల గ్రామంలో తన తండ్రికి లైటింగ్ పనుల సహాయం చేసేవాడు. ఒకరోజు మిత్రుడితో కలిసి బెంచ్ పై కూర్చుని ఉండగా కొబ్బరి చెట్టు పడి తలపైన పడి తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రికి తరలించినా, తలకు ఆపరేషన్ చేసినా సరే పవన్ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో పవన్ చనిపోయిన తన కుమారుడి అవయవాలు దానం చేసి 10 మంది ప్రాణాలను బతికించాలని తల్లిదండ్రులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు అవయవాలు దానం చేస్తామని డాక్టర్లకు తెలియజేయడంతో డాక్టర్లు నిర్జీవంగా ఉన్న పవన్ ను విశాఖపట్నం తరలించి అవయవదానం చేశారు. అవయవదానం చేసిన పవన్ మృతదేహాన్ని స్వగ్రామం దొడ్డిపట్ల గ్రామంకు తీసుకురావడంతో అవయవదానం చేసిన పవన్ కుమార్ పార్థివ మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పవన్ కు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కొడుకు చనిపోతున్నాడని తెలిసి తన కుమారుడు కలకాలం బ్రతికి 10 మందిని బ్రతికించాలని అవయవదానం చేసిన తల్లిదండ్రులకు గ్రామస్తులు పాదాభివందనం చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ అనంతరం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ప్రజలు, అభిమానులు కలిసి అభినందించారు. అభిమానులు కలిసి భారీ మెజారిటీతో గెలుపొందుతారని ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలు, అభిమానులు పూలదండలు, శాలువాలు కప్పి అభినందనలు తెలియజేయడం విశేషం. లేదా డే బుక్ లేదా డే బుక్ బుక్ ఉంది కదా, డే బుక్ ఏం పెట్టాలని పెడతామండి. సైడ్ కొన్న అటు ఇటు సార్ కనిపించ
జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీదే విజయమని గుడాల గోపి తెలిపారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పదవిలో ఉన్న వివిధ రకాల పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ కి అంటే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపిలో ఉన్న వివిధ రకాల పదవుల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అలాగే నియోజకవర్గంలోనే ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ నాకు సహకరించి ఈ ఎలక్షన్ ని అద్భుతంగా పూర్తి చేసిన ఎక్కడ ఏ విధమైన చిన్న ఆటంకములు కూడా లేకోకుండా చేసిన ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి అన్యదాన్ని ఎప్పుడు విధేయుడిగా ఉంటానని వారికి ఎప్పుడు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించిన ప్రజలందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నేను వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఇందులో రేపు వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. మనం మీ అందరి కష్టం వృధాగా పోదు. ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా నెగ్గుతున్నాం. పాలకొల్లు నియోజకవర్గం ఈ కష్టం అంతా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులది నాయకులది మా సీనియర్ నాయకులకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఒక కలుపు మీద చేసిన మా నాయకులందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో నేను సేవ చేసుకుని వారి రుణం తీర్చుకుంటానని చెప్పేసి ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను. పిలిచిన వెంటనే 10 నిమిషాల్లో నేను ప్రజలకు చేరువలో ఉంటానని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఈ అసెంబ్లీ ఎన్నికలు రేపు జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ మనకి పాజిటివ్ గా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు కాటన్ దొర గారి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మనం వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే వచ్చే రిజల్ట్ లో మనమే విజయం సాధిస్తాం. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెపరెపలాడుతుంది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీదే అధికారం. అందులో కూడా మనం చక్కగా పాలకొల్లు నియోజకవర్గంలో పెండింగ్ పనులన్నీ తరగతిని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి పాలకొల్లు నియోజకవర్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ నాయకులకి అందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కరోనా నిర్మూలన కోసం ఏపీ సామాజిక ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లు సరస్వతి శిశు మందిరంలో 208వ సూర్య హోమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు.
तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धन्वन्तरी नमः धन्नो धत्पदस्म यथत्पदे संदिवस्पदे स्वाहा नमः कादु नमः नमः वास्तवस्पदे प्रजानि स्मान्ता वेदानमेव भवानः इत्येन हेतुर्नो धत्पदस्म यथत्पदे संदिवस्पदे स्वाहा ओम धनुनागा धनुनागिंद्रियं धनुना तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धनुनागा धनुनागिंद्रियं धनुना तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धनुनागा धनुनागिंद्रियं धनुना तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धन्वन्तरी नमः धन्नो धत्पदस्म यथत्पदे संदिवस्पदे स्वाहा नमः कादु नमः नमः वास्तवस्पदे प्रजानि स्मान्ता वेदानमेव भवानः इत्येन हेतुर्नो धत्पदस्म यथत्पदे संदिवस्पदे स्वाहा ओम धनुनागा धनुनागिंद्रियं धनुना तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धनुनागा धनुनागिंद्रियं धनुना तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धनुनागा धनुनागिंद्रियं धनुना तीव्रासमुदो जयमा धनुष्यत्रो नपकां कृणघन्ना सर्वा प्रदिशो जयम स्वाहा धन्वन्तरी नमः धन्नो धत्पदस्म यथत्पदे संदिवस्पदे स्वाहा नमः कादु नमः नमः वास्तवस्पदे प्रजानि स्मान्ता वेदानमेव भवानः इत्येन हेतुर्नो धत्पदस्म यथत्पदे संदिवस्पदे स्वाहा నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మండలంలోని తూర్పు తాళ్ల గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న క్షతగాత్రుల బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. గాయపడిన 4గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆటోలో వెళ్తున్న మహిళలను కారులోని 4గురు యువకులు వెంబడించడంతో ఆటో డ్రైవర్ ఎదురు తిరిగాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు ఆటో డ్రైవర్ ను అందులోని ప్యాసింజర్ ను చితకబాదారు. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కడలి మధు, బొక్కా లక్ష్మి, శ్రీనివాస్, సిద్ధాంతం గ్రామానికి చెందిన వారు ఉన్నారు. బాగా మనం మళ్ళీ బీచ్కెళ్ళి రోడ్లో కొద్ది అదరికి వచ్చిన తర్వాత టర్నింగ్ తిరుగుతాం కదండి. దానికి కొద్ది అదరికి వచ్చిన టర్నింగ్ తిరిగిన తర్వాత కొద్ది అదరికి వస్తాం కదండి. ఆ బీచ్ కాడండి అదిగోండి ఉన్న వాళ్ళు ఇగో ఆవు ఎత్తుందండి. మాది ఏ పార్టీ తెలుసా? జనసేన పార్టీ అని గుమ్ముకునే కొట్టండి. Thank you.
రోడ్డు మీద చీరలు లాగేసి చంపేమని పంపుతున్నారు. జాతర పిల్లలు పాలు పిల్లడు పాలు తాగాడండి. నడు రోడ్డు మీద ఆడదాన్ని చీర తిప్పేస్తే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు సార్? పోలీసులు ఏం చేస్తారు? జాతర పిల్లడు పాలు తాగి పంపిస్తారు. కేసు కట్టుకుంటారు తప్ప చంపుతారు. మళ్ళీ అంటారు ఇంకో దాన్ని చంపుతారు. గొడవ పడుతుంది మాట్లాడతాను చేసేటట్టు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీల అభ్యర్థుల గెలుపు ధీమాతో ఎవరి లెక్కలు వారు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా 82.7% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉండగా పన్నెం రాయిలు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని జోరుగా పందాలు సాగించడం విశేషం. పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే నిమ్మల గెలుపుపై భారీగా పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ఫస్ట్ ఎవరు తీసేది ముడి తీయాలి బాగా ఫస్ట్ పేపర్లు పడాలి.
3వ తారీఖున నలుగురు ఉన్నారు కదా, ఈ అమ్మాయికి 15,000, అతను 15,000. వీళ్ళని నేను పనిచేసి బాబాయ్ సైకిల్ పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1246వ రోజు శ్రీ రుద్రరాజు వెంకట సత్య సూర్యనారాయణ రాజు శ్రీమతి లక్ష్మి దంపతుల 35వ పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారులు శ్రీ రుద్రరాజు శివాజీ వర్మ ప్రవీణ్ వర్మ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొరగింజల రవి, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అన్ని మాకు ఇచ్చేస్తున్నారు. ఇలా గ్లామర్గా ఉండాలి. ఉన్నారు కదా కాసేపు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆక్వాకు డీజిల్ ఇబ్బంది పెట్టవద్దని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ కొట్టాలనే ప్రభుత్వ నిబంధనలు టిన్లు కానీ పేపాలు కానీ ఏదైతే ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు నోటీస్ బోర్డులు పెట్టి నిన్న ఆక్వా రైతులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టట్లేదు. ఒకటి ఏంటంటే కరెంట్ ఏమో విపరీతంగా పవర్ కట్స్ అండి, రెండు వాతావరణం బాగోలేదు, ఈ ఆక్సిజన్ ట్రబుల్స్, వీళ్ళు కంపల్సరీ జనరేటర్ రన్ చేయాలి, డీజిల్ కావాలి. పెట్రోల్ ప్రతి బంకు దగ్గర వచ్చి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి.
నిన్న అంటే ఇప్పుడు మన వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఏదైతే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ ఇచ్చారండి బొంకులన్నింటికి. వీళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడానండి, ఒకసారి కలెక్టర్ గారితో చెప్పండి ఎలక్షన్ కమిషన్ అని అన్నారు. అంటే ఒకవేళ మీరు ఏంటంటే అట్లా ఇస్తే జనరల్గా నాకు తెలుసుండి 100% రైతులు కూడా బంకుల్లో వాళ్ళకి ఖాతాలు ఉంటాయండి, అన్నీ అరువే పట్టుకెళ్తారండి. వాళ్ళు అవుటర్స్ ఎవరో వచ్చి పట్టుకెళ్ళరు. కావాలంటే మీరు వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకుని కొట్టమనండి, ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అటువంటిది ఏమైనా ఉంటుంది అనుకుంటే కొంచెం రైతుని మాత్రం ఇబ్బంది లేకుండా వచ్చినట్టు కొంచెం క్లియర్ చేసామని పాపం వాళ్ళు. అంటే ఇందాక నేను అందుకే ఫోన్ చేశానంటే 40-50 మంది రైతులు వచ్చారండి బంకుల దగ్గర ఆపేస్తున్నారని చెప్పి. ఇది రైతు మన ఇబ్బంది పడకూడదండి. అసలు ఆక్వాసలో బాగోలేదండి అసలు. మళ్ళీ ఇప్పుడు ఈ డీజిల్ లేకుండా అంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అంటే ఓకే అండి, ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కొట్టద్దని ఇచ్చారు మీకు ఏమన్నా బాటిల్ చెప్పాలి? డీజిల్ అది పెట్రోల్ పెద్ద అవసరం ఉండదు కానీ డీజిల్ అవసరం కదా చెరువులకి. అది ఇందాక రైతులు అది వచ్చారు, సార్. ఏదైతే పెట్రోల్ బంకులకి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి కూడా నోటీసులు ఇచ్చి ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఓన్లీ వాహనాలకి తప్ప వేరే ఇతరత్ర అంటే టిన్స్లో కానీ పేపాల్లో కానీ ఎవ్వరికి కూడా ప్రైవేట్గా 1 లీటర్గా కూడా కొట్టొద్దని ఏదైతే ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదైతే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ప్రజలకు హెచ్చరిక అని ఏదైతే బోర్డు చెప్పారో దీనివల్ల ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించినటువంటి స్థితిలో ప్రతి చెరువులోనూ కూడా ఆక్సిజన్ సమస్యలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పవర్ కట్ అవుతే ఇంక ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనిటువంటి పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దానితో ఆక్వా రైతులు ఏదైతే కరెంటు కట్ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు జనరేటర్లు యూజ్ చేసుకోవాలి. జనరేటర్ని యూజ్ చేయాలని అంటే ఖచ్చితంగా డీజిల్ యూజ్ చేయాలి. కానీ ఈవేళ ఏదైతే పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తూ ఉంటే మరి వాళ్ళకి ఆ డీజిల్ కొట్టకపోవడం వల్ల ఎటు పాలుపోయినటువంటి స్థితిలో ఈవేళ ఆక్వా రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయినట్టుగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఈ డీజిల్ కూడా కొట్టొద్దని ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయో మరి ఇది మూలిగే నక్క మీద తాటిగా పడినట్టుగా ఉంది. అందుకే ఇప్పుడే నేను డిఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఆక్వా రైతులు కానీ ఇతరత్ర రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ చెరువులకి కావలసినటువంటి డీజిల్ అంతా కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయమని మరి కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అంచేత ఏ పెట్రోల్ బంకు వారు కూడా దయ ఉంచి ఏ ఆక్వా రైతుకి కూడా ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి పూర్తి ఆ యొక్క డీజిల్ని సరఫరా చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.